నేను ఒక సందర్భం మీకు జ్ఞాపకం చేస్తాను. చాలా చోట్ల నా సాక్ష్యం చెప్పాను ఈ మాట. విశాఖపట్నంలో ఒకసారి కేరళ రాష్ట్రం నుంచి ఒక దైవజనుడు ఓ చిన్న కార్యక్రమానికి ప్రసంగికుడిగా వచ్చాడు. అతనికి తర్జుమా చేయడానికి నియమించబడ్డ ఆ ట్రాన్స్లేటర్ అకస్మాత్తుగా సిక్ అవ్వటమో ఊరు వెళ్ళటమో జరిగింది. ఆ కూడికి పెట్టుకున్న వ్యక్తి నాకు బాగా సన్నిహితుడు. అన్నా ట్రాన్స్లేటర్ హ్యాండ్ ఇచ్చాడన్నా, వెళ్ళిపోయాడన్నా, స్పీకర్ వచ్చాడన్నా, అన్నా నాకేం కాలు చేతులు ఆటలేదన్నా, ఇప్పుడు ఎలాగన్నా టైం అయిపోతుందన్నా అంటే మరి ఏం చేద్దాం అన్నా, ప్రార్థన చేద్దాం అంటే ప్రార్థన కాదన్నా నువ్వే ట్రాన్స్లేట్ చేయన్నాడు. నాకెక్కడ ఇంగ్లీష్ వచ్చారా, నేను తెలుగు మీడియం ఉన్ని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు దగ్గర కామరకోట, ఇది తెలుసుగా మీకు, మండల పరిషత్తు జిల్లా పరిషత్తు చదువునది 5వ క్లాసులో ఏబీసీలు నేర్పారా మాకు, నేను ఎక్కడ చెప్తాను రా, నాకు రాదురా బాబు అని అడిగితే లేదని నువ్వు చెప్పగలవని నాకు నీ మీద నమ్మకం ఉందని అని ఆడు ఏడుపు చూడలేక ముందు ఆడు ఏడుపు సర్లే వస్తున్నాను వాడు ఏడవబాకరా అని చెప్పి ఆడి కోసం మీటింగ్కి వెళ్ళా. ఇప్పుడు దైవజనులు ఫలాని కేరళ నుంచి వచ్చిన వారు వాక్యం చెప్తారు, దాన్ని తెలుగులోకి తర్జుమా చేస్తారు జఫనే శాస్త్రి గారు అన్నారు. సరే ఈరే వెళ్ళి ఉంచున్నారు. ఆయన మైక్ పట్టుకోగానే ఫస్ట్ పాస్టర్ జఫనియా దిస్ ఈస్ ఫర్ యూ నాట్ ఫర్ ద పీపుల్ అని స్టార్ట్ చేశాడు. ఇది మీకోసం ప్రజల కోసం కాదు, ట్రాన్స్లేషన్ అక్కర్లేదు, మీరు వినండి కాసేపు అన్నాడు. ఓకే. 1994 జూలై 18 ఇంట్లో నుంచి నన్ను సేవ కొరకు వట్టి చేతులతో సత్తు గిన్నెలతో 2 జతల బట్టలతో మడత మంచంతో సైకిల్తో ఓ కోటీశ్వరుల కుటుంబంలోంచి ఏమీ లేని దిక్కులేని వాళ్ళకి వెళ్ళిపోయిన రోజు మొదలుకొని చిన్న 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 కూడా మనసుపెట్టి చెప్పేస్తున్నాడు. పిచ్చెక్కేసింది నాకు. ఒకరోజు ఉప్పు ఎంత ఖరీదండి, ఉప్పు అయిపోయింది నాకు వంటకి. మరి ఆమ్లెట్ వేసుకుందాను ఉప్పు కూడా లేదు అంటే సరిగ్గా ఒక విశ్వాసం ఎంత పొట్టలో ఉప్పు పట్టుకొచ్చింది. నాకు కుతూహలం అక్క, అసలు ఉప్పు సంద ఎందుకు తెచ్చావు నువ్వు, ఉప్పు సందేవాడు ఎంత పొట్టలో, అది కూడా ఆదివారం దాకా కావచ్చు కదా, ఇప్పుడు ఎందుకు ఉప్పు పట్టుకొచ్చామని అడిగితే ఆవకాయ పచ్చడి పట్టడానికి ఉప్పు రోట్లో దంచామండి, మరి ఏం చేసినా దేవుడికి ఎంత ఇవ్వాలి కదా, తెల్ల తినేస్తాం, మళ్ళీ ఈ మాత్రం పొట్టలో సండే దాకా ఎందుకని తెచ్చేసాను అని పెట్టి వెళ్ళిపోయింది అక్కడ. అది ఈడ్చుకొడితే పావల ఖరీదు చేస్తుంది, కానీ అది ఒక్కటి ఉప్పు లేదని యేసు ప్రభుకి నాకు తప్ప భూమి దేవుడికి తెలియదు. అది ₹1,00,00,000 ఉప్పు పావలా, నా అవసరత నా లోటు భూమి మీద ఎవడికి తెలియదు. సమయోచితంగా సరే అడి బేటా అన్నట్టుగా ఉన్నాం కదా, మ్యాటర్ అది ఉప్పు లేదు మనకు అసలు. ఆదివారం కదా ఇప్పుడు తెచ్చావు పెట్టుకెళ్ళబా, ఎలా అయ్యి బాబు లేదండి బాబు ఇది దేవుడికి పెట్టుకోవడం తినకూడదు, పచ్చడి పట్టుకోవాలండి బాబు, మరి ఎవరు పచ్చడి పాడైపోద్ది మీరు అటు చేయబాకండి అని ఉప్పాడు పెట్టి వెళ్ళిపోయిందామని. అవి వెళ్ళిపోయాక నాకు చాలా దుఃఖం వచ్చింది. ప్రభా చిన్నది కూడా చూస్తావా, ఉప్పు ఉందో లేదో ఆమ్లెట్ వేసుకునే సమయం దాకా నేనే చూసుకోలేదు కానీ నువ్వు చూసావయ్యా అని ఎంత సంతోషం అనిపిస్తుంది కదా. ఇది జరిగిన 10 సంవత్సరాలుగా కేరళ ఆయన వచ్చి పలాని తేదీన ఉప్పు అయిపోతే నేను ఇచ్చాను గుర్తుందా, దుఃఖం ఆగలేదు. నేనే మర్చిపోయాను కదా చిన్న చిన్నవి. ఈ పూట ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలిసిన, చిన్న చిన్న బాధలు, చిన్న చిన్న కష్టాలు, చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఒక 20 నిమిషాలు అతను చెబుతూనే ఉన్నాడు. పలానా రోజు నీకు ఈ కష్టం వచ్చింది, పలానా రోజున పలాని సంఘంలో పెద్ద ఇట్లా అన్నాడు, ఇది అన్నాడు చెబుతుంటే నేను అలాగా షాక్ తిన్నట్టు అయిపోయాను. ఊరు బాబోయ్, నా డైరీ ఎత్తుకెళ్ళిపోయి చదివేసినట్టు చదివేస్తున్నాడు ఏంట్రా అనిపించింది. ఎందుకు చెప్తున్నాను ఈ మాటలు, అతనికి నేను తెలియదు, నాకు అతను తెలీదు, ఎన్నడూ ముఖం కూడా చూడాల. నేను అసలు నా కష్టం కూడా చెప్పే రకం కాదు. ప్రాణం పోతుంటే కూడా కొన్ని కడుపులో నొప్పి వస్తుందని ఎవరికి చెప్పను, ఆ రకం నేను. అలాంటిది మొత్తం చెప్పేస్తున్నాడు ఏంది, అతనికి తెలుసా తెలియదుగా, మాట్లాడేది ఎవరు అంటే ఎంత చిన్న చిన్న విషయాలు, పెద్ద పెద్ద కష్టాలు కాదండి, ఇంత చిన్న చిన్న కష్టాలు కూడా దేవుడు పరిశీలించి తన దగ్గర రికార్డు పెట్టుకున్నాడు. పలానా రోజు నా కోసం ఈ బాధపడ్డాడు, పలానా రోజు ఇబ్బంది పడ్డాడు. ఇదంతా మీకు ఎందుకు చెప్తానంటే మన కష్టాల చిట్ట మన దగ్గర కూడా లేదు. మనమే చాలా మర్చిపోయాం. మనమే మర్చిపోయిన కష్టాలను కూడా మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని, నా కుమారుడా, నా బిడ్డ, నా కొరకును మీ బాధలు సహించావురా, నేను తప్పకుండా నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను అని చెప్పే దేవుడు ఒకడు ఉన్నాడని చెప్పాల్సిన కూటమి ఇది. ఇది నిజమండి, నిజమండి, నిజమండి.